కన్నీలే కన్నీలే కళ్ళ నిండా నిండేలే ఎన్నాళ్ళే ఎన్నాళ్ళే పాడుగుండె మండేలే కట్టుకున్న వాడి కోసం తట్టుకుంటివా పెట్టుకున్న బొట్టు చూసి ఓడ్చుకుంటివా మొగుడంటే ప్రాణాలే ఊరంతా అవమాలే ఈ గాయం మానేదలే నీకు ఎన్ని బాధలే చేసుకోను సింగరేణి కొలువు ఉన్నది చేయకుండా ఒళ్ళు కొవ్వి ఎక్కి ఉన్నది కన్న తల్లి లెక్క సింగరేణి నిన్ను చూస్తుంది రారా కొడుకా ఒక్క పూట పని చేయని అడుగుతుంది ఒక్క పూట పని చేస్తే 3 పూట్ల కడుపు నింపే కల్పవృక్షం సింగరేణి నీ లక్ష్యం నిర్లక్ష్యంగా డ్యూటీలే మానుకొని పెళ్ళాం మేడలో ఉన్న తాడునే అమ్ముకొని కడుపు నిండా తాగేసి కట్టుకున్న భార్యని నువ్వు కన్న పిల్లల్ని రోడ్డు మీద లాగేస్తావు ఎటెళ్తున్నావు? డ్యూటీకి. ఎలాంటి బతుకు బతుకుతున్నామో అర్థమవుతుందా నీకు? ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? పక్కింట్లో పనిచేసే పార్వతి కూడా నలుగురిలో విలువగా బతుకుతుంది. ఎందుకో తెలుసా? చేయడానికి పని లేకపోయినా 4 ఇళ్లలో పని వెతుక్కొని చేస్తుంది కాబట్టి. నీకేం దరిద్రం పట్టింది? చేయడానికి బంగారం లాంటి సింగరేణి పని ఉంది కదా. అయినా కంపెనీ ఏం తక్కువ చేసిందా నీకు? ఉండడానికి క్వార్టర్, వాటర్, గ్యాస్, పిల్లలకి స్కూల్, ఇలా ప్రతిదీ నీ జేబు నుండి రూపాయి ఖర్చు కాకుండా చూసుకుంటుంది కదా. ఆఖరికి నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా కన్న తల్లి లెక్క చూసుకుంది సింగరేణి దవాఖానా. నీకు తినడానికి 5,000 లోపలికి పోతున్నాయి గాని పని చేయడానికి నువ్వు మాత్రం బావిలోకి పోకు. ఇన్ని రకాల సుఖాలు ఇచ్చే కంపెనీ మన నుండి కోరుకునేదేంటిది? ఒక్క పూట పని చేయమని. అది కూడా చేత కాకపోతే బతకడం దేనికి? అయినా నాకోటి అర్థం కాదు, పక్కింటి అర్థం చేసే పని నువ్వు చేసే పని 2 ఒకటేగా. వాళ్ళేమో దొరల్లా దర్జాగా బతుకుతుంటే మనమేమో దొంగల్లా దాక్కొని బతకాలా? ఈరోజు అప్పులోడ్ వచ్చి నా ఒంటి మీద నగలు తీసుకుపోయిండు. రేపు నా ఒంటి మీద చేసి నన్ను తీసుకుపోతా. అప్పుడు కానీ నీ కళ్ళు పడతాయి. ఆఖరిగా ఒక్కటి, చేయడానికి పని లేనోని పనికి మాలినోడు అంటారు. చేతి నిండా పనుండి పని చేయని నీలాంటోని ఏమంటారో నీకే తెలవాలి. ఇకనైనా మారిపో, బ్యూటీ దరి